దుష్టుని యందు ఉన్నటువంటి వాడు పాపము చేస్తాడు పిల్లారా, మోసం చేస్తాడు, అబద్ధం ఆడతాడు, దోచుకుంటాడు, బాధ పెడతాడు, దుఃఖ పెడతాడు, వంచన చేస్తాడు, దగా చేస్తాడు. ఇవి సాతానివి, దుష్టునివి, సాతాను యొక్క కార్యాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దుష్ట కార్యాలు వాని తలంపుల్లో, ఆలోచనలో, కోరికల్లో, ఇష్టాల్లో ప్రీ ప్లాన్డ్గా ఉంటారు. కొంతమంది మోసం చేయటానికి, దగా చేయటానికి, పాడు చేయటానికి, నష్టం చేయటానికి, అబద్ధాలు ఆడటానికి, మనుషుల జీవితాలని అబద్ధాల ద్వారా బ్రతుకుల్ని, కుటుంబాలని నాశనం చేస్తారు ఎంతోమంది తెలుసా. కొన్ని సంస్థలు, క్రైస్తవ సంస్థలు, క్రైస్తవ బిడ్డలు పాస్టర్లు అనబడేటటువంటి వారుగా పేరు పెట్టుకొని, పాస్టర్లు కాదు వాళ్ళు, యేసు నామాన్నే ఉచ్చరిస్తారు, ప్రకటిస్తారు, స్తుతిస్తారు, ఆరాధిస్తారు, పాటలు పాడతారు, వాక్యాలు చెబుతారు, ప్రసంగాలు చెబుతారు, గంభీరంగా ప్రసంగాలు చేస్తారు పిల్లరా. కానీ అబద్ధాలు ఆడతారు. అబద్ధం ఆడువాడు యెహోవాకు హేయుడు, దేవునికి అసహ్యుడు, అసత్యవంతుడు వాడు. దేవుడు సత్యవంతుడు.